అందరికి నమస్తే. ఇవాళ ఆదివారం కానీ రాష్ట్రం అంతా రచ్చరచ్చ అయింది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఓ హోమ్ మినిస్టర్ ఉన్నాడా? రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రి ఉన్నాడా? ఏం లేదు. మొత్తం రాష్ట్రం నలుమూలల రచ్చరచ్చ. ఓ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. ఇంకో దగ్గర డిగ్రీ స్టూడెంట్స్, ఈ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో ఉండే పిల్లలు మాకు తిండి సరిగా పెట్టకుండా కాలేజీ ప్రిన్సిపాల్ మొత్తం సామానంతా దొబ్బేస్తుందని చెప్పేసి రోడ్ ఎక్కితే కొట్టిరు. పోలీసు వాళ్ళు కొట్టి మరీ గుంజుకపోయారు. వాళ్ళను పరపర గుంజుకపోయారు. పిల్లల్ని తీసుకొని వ్యాన్లు వేసుకొని పోయారు, పోలీస్ వ్యాన్ల. ఇక హైడ్రా కూల్చివేతలు ఆదివారం నాడు హైడ్రా మామూలుగా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఆదివారం పనిచేస్తారు ఎవడన్నా, కానీ హైడ్రా మాత్రం ఆదివారం శనివారం పనిచేస్తుంది. స్కూల్ కూల్చేసిండ్రు, పిల్లలు ఎగ్జామ్ రాస్తున్న స్కూల్ లైవ్లా. ఇక జూబ్లీ హిల్స్లో నిరుద్యోగులు ప్రచారం చేస్తుంటే ఒక అమ్మాయిని నిలబడ్డది, ఆస్మా అని ఒక నిరుద్యోగి. ఆమె పోటీ చేస్తుంది. ఆమె కాంగ్రెస్కి మాత్రం ఓటు వేయద్దని ప్రచారం చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ మనం మోసం చేసిందని. వాళ్ళే కాంగ్రెస్కి ఓటేమని తిరిగినారు, కానీ మోసం చేసింది ఇప్పుడు తిరుగుతున్నారు. వాళ్ళ మీద అటాక్ జరిగింది. సేమ్ అదే కాంగ్రెస్ నవీన్ యాదవ్ అనుచరులు. ఈ రౌడీజం పోదు, ఇంకా రౌడీజం పోవాలంటే ఓడగొట్టాలి వాళ్ళు, అట్లా అయిపోయింది పరిస్థితి. కానీ అసలు ఏది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? రాష్ట్రాన్ని రావణకాష్టం చేద్దాం అనుకుంటుందా? అసలు ప్రశాంతంగా ఆయన్నేమో ప్రచారం చేసిపోయి ప్రశాంతంగా ఇళ్ళం వండుకుండు ముఖ్యమంత్రి. రోడ్ షో అయిపోయింది, ఇంట్లో పోయి నిమ్మలంగా వండుకుండు. కానీ రాష్ట్రం అంతా బగబగ మండుతుంది. ఎందుకు ఇంత అసహనం? ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఇంత అసహనం ఎందుకు? తర్వాత గవర్నమెంట్ ఎందుకు చేయాల్సిన పని చేస్తలేదు? అన్ని విషయాలు మాట్లాడదాం, విత్ వీడియోలతో సహా ప్రూఫ్తో సహా చూద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విజువల్ స్టార్ట్. పవన్ మనుగూరు మండలం పినపాక కాన్స్టిట్యున్సీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఆడ పాయ వెంకటేశ్వరులు ఎమ్మెల్యే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు. ఆయన ఎటు పోతే అడిగిపోతాడు, ఎమ్మెల్యే అయ్యండి. ఆయన వైసీపీలో కూడా ఎమ్మెల్యే అయ్యండి అప్పట్లో. ఆడ ఏంటంటే రేగా కాంతారావు అని మాజీ ఎమ్మెల్యే. రేగా కాంతారావు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలోనే వాళ్ళతో వీళ్ళతో కోఆర్డినేషన్తోన ఆఫీస్ కట్టుకున్నాడు. ఆయన పార్టీ మారింది, చాలా నెలైపోయింది, ఆయన ఓడిపోయింది కూడా. బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చేసిండు. అప్పుడు సపరేట్ అయ్యే వీళ్ళు ఎవరు. ఆయన ఎప్పుడో కదా 2010 ఎప్పుడు మారింది, 2022, 21 మారిండు ఆయన. 2018 గెలిచినాక 2020లో మారిండు పార్టీ. అప్పటి నుంచి ఇప్పటిదాకా సౌండ్ చేయలే. ఇప్పుడు పోయి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తగలబెట్టి పార్టీ ఆఫీస్ని, మొత్తం ఫర్నిచర్ లోపల ఒక మనిషి ఉంటే ఆ మనిషిని కొట్టి, మొత్తం సామాన్లంతా బయటపడేసి, కుర్చీలు బయటపడేసి, వాటిని మొత్తం తగలబెట్టేసి, పెట్రోల్ పోసి తగలబెట్టి ఆడపోయి కాంగ్రెస్ జెండాలు ఎగరేసింది. ఒక 3 మినిస్టర్స్ ఉన్నారు ఖమ్మంలో. ఈ 3 మినిస్టర్స్ కలిసి ఖమ్మంలో ఇంత మంచిగా, ఇంత ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో జనాలను బతకనిస్తారు అనమాట. అంత అర్థమవుతుంది. ఒకవేళ అది లీగల్గా ఉన్న ఇష్యూ ఉంటే కొట్లాడాలి, అది ఎవరి పేరు మీద ఉంది, అది ప్రైవేటు, అది ఏ పార్టీకి సంబంధించింది కాదంట. ఆయన రేగా కాంతారావు మాట్లాడుతున్నాడు, అది ప్రైవేట్ ప్రాపర్టీ, నేను భూమి కొనుక్కొని కట్టిపించిన, అది నాది అని. ఒకవేళ ఏమైనా లీగల్ ఇష్యూ డిస్ప్యూట్ ఉంటే కోర్టుకు పోవచ్చు, కొట్లాడుకోవచ్చు, ఏమని చేయొచ్చు. ఆ రేగా కాంతారావు ఏమో ఇక్కడ హరీష్ రావు ఇంటికి వచ్చినట్టు ఈరోజు ఆయన కార్యకర్తలతోన ఒక ఇష్యూ. అది ఖమ్మంలో అది జరిగితే నెక్స్ట్ జూబ్లీ హిల్స్కి వద్దాం. బై ఎలక్షన్ జరుగుతుంది కదా. జూబ్లీ హిల్స్లో నిరుద్యోగులు ఆస్మా అనే ఒక అమ్మాయి పోటీ చేస్తుంది. ఆమెకు ఏదో గుర్తు కూడా వచ్చింది, టార్చ్ లైట్ గుర్తు వచ్చింది ఆమెకు. టార్చ్ లైట్ గుర్తు. ఆమె కొంతమంది నిరుద్యోగుల సపోర్ట్తోనే ప్రచారం చేస్తే ఎర్రగడ్డల కాంగ్రెస్ వాళ్ళు పట్టుకున్నారు ఆమెను, వాళ్ళ అనుచరులను పట్టుకొని ప్రచారం చేయదు, నువ్వు ఎందుకు ప్రచారం చేస్తున్నావు అని పెద్ద గొడవ. ఏంది గొడవ అంటే, ఆస్మా అనే అమ్మాయి పోటీ చేస్తుంది, నిరుద్యోగులు జేఏసీగా ఏర్పడి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ప్రచారం ఒకటే, కాంగ్రెస్కు ఓటేయద్దు, కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది, ఈ 2 సంవత్సరాలలో ఫస్ట్ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేసింది, ఓటేయద్దు. ఇదే నిరుద్యోగులు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వీలే బస్సులు పెట్టి బస్సు యాత్ర అని చెప్పించి ఊరూరా తిరిగి కాంగ్రెస్కు ఓటేమని ప్రచారం చేశారు. అప్పుడు వాళ్ళ మీద దాడి జరగలే. అప్పుడు ప్రశాంతంగా వాళ్ళు కాంగ్రెస్కి అనుకూలంగా ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ మోసం చేసిందని చెప్తున్నారు వాళ్ళు. బీఆర్ఎస్కి ఓటేం చెప్తలేరు, బీజేపీకి ఓటేం చెప్తలేరు, మాకు ఓటేమని అడుగుతున్నారు వాళ్ళు. మమ్మల్ని మోసం చేసింది, మేము నిలబడ్డం పోటీలో, మాకు ఓటేం. కాంగ్రెస్కి ఓటేదంటే వీళ్ళకి భయం.
రేవంత్ రెడ్డి ఏమో అసలు వీళ్ళకి నోటిఫికేషన్లే మాకు నోటిఫికేషన్లే వద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్తాడు, మోసపు మాటలు. ఇక అసలు నిరుద్యోగులే లేరు రాష్ట్రంలో, మా ప్రభుత్వం వచ్చాక మొత్తం 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. ఒక్క నిరుద్యోగ అమ్మాయి కాంగ్రెస్కు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే ఉద్యోగాలు ఇచ్చినామని అనుకుంటే వాళ్ళ అభ్యర్థిని ప్రచారం చేయకుండా ఈ నిరుద్యోగినికి సపోర్ట్ చేయాలి. అది వాస్తవం అయితే గట్లే చేయాలి. ఆ నిరుద్యోగి ఆస్మాకే సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ వాళ్ళంతా. కానీ వాళ్ళు ప్రచారం చేస్తే కూడా భయపడుతుంది గవర్నమెంట్. రౌడీయిజం ఇది. వీళ్ళు రౌడీయిజం అనే మార్కు పోగొట్టుకోరు, వీళ్ళు ఇంతే. మొన్న తాత మాధవ్ అని ఎమ్మెల్సీ ఉంటాడు, ఆయన ఎర్రగడ్డలు ప్రచారం చేస్తుంటే ఆయన కొంతమంది కార్యకర్తలను పెట్టుకొని ఎమ్మెల్సీ ఆయన పోయి మొత్తం ఆ కరపత్రాలు అవన్నీ గుంజుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఇక నిన్న ఎక్కడో గొడవైంది, మొన్న ఎక్కడో గొడవైంది. రోజు ఒక దగ్గర వాళ్ళ రౌడీయిజం చూపిస్తున్నారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. వాళ్ళు గెలవకముందే ఇట్లుంటే గెలిచిన తర్వాత పరిస్థితి ఏందో, గెలిస్తే జనం అదే మాట్లాడుకుంటున్నారు. వాయమ్మ సాలైన గెలవకముందే ఇన్ని జూనియర్ ఆర్టిస్టులు, సినిమా పనిచేసి జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడమంటే వద్దొద్దు మా మీద మమ్మల్ని కొడుతున్నారు ఆల్రెడీ, మేము కనుక టీవీలో కనిపించినామంటే మా మీద అటాక్ చేస్తారు. నవీన్ యాదవ్ భయపడుతున్నారు వాళ్ళందరూ, సినిమా జూనియర్ ఆర్టిస్టులు. మేము వేసేటప్పుడు ఓటేస్తాం ఎవరికి వెళ్ళను, కానీ మమ్మల్ని మాత్రం వీడియో తీయొద్దు, మాతో మాత్రం మాట్లాడించొద్దని మాట్లాడుతున్నారు వాళ్ళు. జూబ్లీహిల్స్లో రౌడీయిజం, ఖమ్మంలో రౌడీయిజం, జూబ్లీహిల్స్లో రౌడీయిజం. ఇక వీళ్ళ రౌడీయిజం ఇట్లా నడుస్తుంది, వీళ్ళకి ఓట్లు వేయాలంట. ఇక హైడ్రా ఏం చేసిందో చూడండి. హైడ్రా ఏం చేసింది దానికన్నా ముందు చార్మినార్లో ఏందో చూద్దాం. చార్మినార్లో ఎంత పెద్ద పంచాయతీ అయిందంటే, శైలజ అని ఒక ప్రిన్సిపాల్, సాయంక సంక్షేమ సంబంధించిన డిగ్రీ కాలేజ్, వాళ్ళ పిల్లలందరూ పొద్దుగా లేచి ఆ కమదనం దగ్గర నుంచి రోడ్ ఎక్కిరు, షాద్నగర్ మెయిన్ రోడ్ హైవే ఎక్కి ధర్నా చేశారు. ఏంటంటే శైలజ అనే ఒక ప్రిన్సిపల్, ఆమె సూర్యాపేటలో ఉండే, సూర్యాపేటలో కూడా అక్కడ విద్యార్థులు పెద్ద గొడవ చేసి మాకు ఈ ప్రిన్సిపల్ వద్దు, ట్రాన్స్ఫర్ చేయండి, గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి షాద్నగర్లో పడేసిండ్రు. షాద్నగర్లో పడేస్తే ఈడ కూడా అదే గొడవ. ఏంది వీళ్ళు చెప్పేది, పిల్లలు చెప్పేది ఏంది ఒకసారి వినండి. విన్న తర్వాత ఒక విద్యార్థిని మీద లేడీ కానిస్టేబుల్ కొడితే అంతమంది పిల్లలు ఊకుంటారా? ఆ పిల్లలు ఆ మహిళా కానిస్టేబుల్ మీద దాడి చేశారు. లాస్ట్కు వాళ్ళందరినీ తీసుకుని పోయారు పోలీసులు. ఒకసారి వినండి ఆమె ఏమంటుందో. నేను నాగర్ కర్నూలు డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నా. నేను ఏ హాస్టల్ లో కూడా చూడలేను. నా పేరు ఒమేగా, నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఆర్ట్స్ చదువుతున్నా. ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి. మాకు ఇది ఒక్కటే, ఆమె సస్పెండ్ అసలు ఏ కాలేజ్ లో పోయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది. ఇంత ముందు కూడా సూర్యాపేట కాలేజ్ లో బీర్లు తాగుతున్నారని చెప్పేసి ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటది. ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి 1 year అయిపోతుంది సార్. వచ్చినప్పటి నుంచి మెస్ లో నుంచి సామాన్లు తీసుకోవడం, పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం 10,000. ఒక ఆమె పెళ్లి కట్నం ఎంత పెట్టినావు అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తే అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్. వాళ్ళు చేసిన ఆరోపణలు ఇవి. ఆమె మెస్లో సామాన్లు ఎత్తుకోపోతుంది, పిల్లలకు పెట్టాల్సిన చికెన్ మటన్ మొత్తం బయటికి సప్లై చేస్తుంది, మాకు మాత్రం కడుపెండ పెడుతుంది. ఈమె సూర్యాపేట ఉన్నప్పుడు ఇట్లే చేసింది, ఇక్కడికి వచ్చాక అదే చేస్తుంది, ఆమె సస్పెండ్ చేయాలని వాళ్ళంతా పిల్లల రోడ్డుకి ధర్నా. పిల్లల్ని ఈడ్చుకపోయి లోపల పడేస్తున్నారు. ఎంతమంది మస్తు మంది పిల్లలు ఉన్నారు. పోలీసు వాళ్ళు కుక్కుతున్నారు లోపల. ఇంకా ఈ శాఖ చూసేది ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలు మొత్తం అట్టర్ ఫ్లాప్, ఫెయిల్. మొత్తం ఆయన హోంమంత్రి ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు, మొత్తం ఫెయిల్. ఒక ప్రత్యర్థి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి మంట పెడతారా? అది హోమ్ మినిస్టరు ఎల్లెలుగా ఇంటాం అనుకుంటాడా ఆ టైంలో? ఈడ చూస్తే విద్యాశాఖ, ఆ పిల్లలకు తిండి లేదు, మా కడుపులు మారుస్తుంది అని. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు ఇప్పుడు కాదు, 2-3 నెలలకెళ్ళి ధర్నాలో 2-3 నెలలకెళ్ళి ఈ విషయం ఎక్స్పోజ్ అవుతుంది. అక్కడ పోయింది రేవంత్ రెడ్డి వ్యవహారం. ఇక చూడండి, హైడ్రాకు మామూలుగా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోతే ఆదివారం నాడు ఏమైనా పనులు అవుతాయా? శనివారం నాడు కూడా పనులు కావు. ఏంటంటే ఆదివారం అంటారు. ఆదివారం నాడు హైడ్రా నిన్న కూల్చేసింది ఇక్కడ ఎక్కడనో. తర్వాత ఇవాళ చంద్రాయనగుట్ట కూలగొట్టేసింది. ముస్లిం మైనారిటీ స్కూల్ ఇది. ముస్లిం మైనారిటీ స్కూల్ పోయి కూల్చేసారు. ఇవి చెప్తుంది వినండి. हम यहाँ अन्ना ग्रामर स्कूल के टीचर बात कर रहे हैं। ये क्या तरीका है भाई, बच्चों का एग्जाम चल रहा है, अभी बच्चों का एग्जाम भी स्टार्ट होने वाला है। ये लोग कोई बात मानने के लिए तैयार नहीं है। थोड़ा टाइम दीजिए, एग्जाम के बाद कुछ करना है तो करिए, बोल तभी समझ में आने में बात लोग किसी को आने नहीं दे रहे, बच्चों को जो है गेट के पास रोक दे रहे हैं। ऐसा तालीम की जगह जो है ऐसा रोकना जरूरी है क्या? పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, స్కూల్లోనే ఉన్నారంట పిల్లలందరూ కూడా.
మొత్తం. కనీసం పిల్లల్ని బయటకు పంపుతాం, మధ్యాహ్నం తర్వాత పంపుతాం, ఆగనట్టు కూడా ఆగలేదంట. ఏడైది హైదరాబాద్ చంద్రయాన్గుట్ట పరిధిలోని హఫీజ్ బాబానగర్ ప్రాంతంలో ఉన్న ఆర్నా గ్రామర్ స్కూల్ బిల్డింగ్ అంట. కొద్ది దూరం పోతే సున్నం చెరువుల అక్బరుద్దీన్ కాలేజీ ఉంటుంది, మరి ఆడు కూడా పోవచ్చు కదా. ఆయన ఈ శనివారం ఆదివారం కూల్చొద్దని రంగనాథ్కు కోర్టు చిలుకగినాడు చెప్పింది. అయినా సరే ఆయనకు కోర్టు కన్నా రేవంత్ రెడ్డి ఎక్కువ రమ్మన్నది. రేపు 26వ తారీఖు నాడు నవంబర్ 26కు కోర్టుకు రమ్మన్నది, వ్యక్తిగతంగా రావాలన్నది. అంబర్పేటలో పెద్ద ఘనంగా బతుకమ్మకుండా చేశారు కదా, మీరు హైకోర్టులో కేసు ఉండగా మీరు అవన్నీ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, ఎట్లా చేసినారు రమ్మన్నది రంగనాథ్ని. అసలు ఎన్నిసార్లు కోర్టు చివాట్లు పెట్టొద్దు, రంగనాథ్ను మొత్తం డిస్మిస్ చేయాలి కోర్టు. ఇది రంగనాథ్ స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతున్నాడా, రేవంత్ రెడ్డి ఇంట్రెస్టా? ఎవరు తీసుకున్నా కూడా ఆయన చైర్మనే, ఈయన కమిషనర్. ఇప్పుడు చంద్రయాన్గుట్టలో ఆ పిల్లల స్కూల్ కూల్చారు, అవసరం ఇప్పుడు అత్యవసరం ఉందా? మన స్కూళ్ళు ఇప్పుడు ఏమి హాలిడేస్ ఉన్నాయి ఏమన్నా? మీ తిరుపతి రెడ్డిలు కూల్చారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కూల్చారు. ఇలా కేటీఆర్ ఒకటి ఎగ్జిబిషన్ పెట్టిండు. హైడ్రా ఎంత ఘనకార్యం చేసిందో ఎగ్జిబిషన్ పెడితే ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి మాట్లాడింది వింటే అసలు వీళ్ళని మామూలుగా కాదు, ఇంకేమన్నా మన చేతిలో ఏమన్నా ఉంటే అది చేయాలనిపిస్తుంది. చూడండి ఒకసారి. Good morning, KTR uncle. My name is. This is Mansi here. The demolished our house. ఇట్లా ఏడుస్తుంది, ఎందుకంటే హైడ్రా మైలు కూల్చేసింది, నేను రోడ్డు మీద పడ్డాం. ఇన్ని కథలు ఉన్నాయి హైడ్రా వాళ్ళ కథలు. ఆడ అక్బరుద్దీన్ కాలేజ్ ఏమో పిల్లలు నర్సింగ్ వాళ్ళు విద్యార్థులు వాళ్ళ ఎడ్యుకేషన్ ఖరాబ్ కావద్దని కూల్చలేదంట. ఇక్కడ వచ్చేసి ఈ గ్రామర్ స్కూల్ది మాత్రం కూల్చేసింది చంద్రయాన్గుట్టలో. ఇది ముస్లిమ్స్కు అర్థం చేసుకోవాలి వీళ్ళ వర్షన్ ఏందో. ఇట్లా మొత్తం రాష్ట్రం అంతా అల్లకొల్లాలం. ఈడ జరిగిన మొత్తం రేవంత్ రెడ్డికి సంబంధించిన శాఖలే, గుర్తుపెట్టుకోండి. హోంశాఖ ఆయనదే, ఎడ్యుకేషన్ శాఖ ఆయనదే, హైడ్రా ఆయనదే, ఇంకేమున్నాయి అన్నీ ఆయనవే ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం ఒక రౌడీయిజం. అది ఈయన బ్యాక్గ్రౌండ్, రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏందో కనీసం అందరం తవ్వాలి. ఈ రౌడీజం ఏందో అర్థమైతే ఆయన గవర్నమెంట్ నడుపుతుండా లేకపోతే ఈడేమన్నా రౌడీ షికారు నడుపుతుండా రాష్ట్రంలో. ఇక పోయి మళ్ళీ ఇంకో రౌడీని గెలిపించాలని చెప్పి బంజారా హిల్స్లో పోయి జూబ్లీ హిల్స్లో పోయి ప్రచారం చేస్తాడు. రౌడీ అంటే రౌడీ అంటాడు, ఎవరు రౌడీ అంటాడు. అసలు మన తెలంగాణ రాష్ట్రం ఎవరి పాలన, ఎవరి వ్యవహారం ఎక్కడ పోయిందో, ఎవరి పాలైందో అర్థమైతే లేదు. కానీ ఇంత గడ్బడ్ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఇంత చాతగాని పరిపాలన ఇది. ఇన్ని గడ్బడ్లు జరుగుతాయా, ఇన్ని వ్యవహారాలు ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలలో? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.